నమస్తే అండి. నేను వసంత. వినాయక చవితికి మా ఇంట్లో ఎట్లా చేస్తాము అనేది, ప్రసాదాలు ఎలా చేస్తాము అనేది చిన్న వీడియో తీశాను. ఇవి బియ్యం పిండితో చేసిన కుడుములు, ఇవి బియ్యం రవ్వతో చేసిన ఉండ్రాళ్ళు. ఇవి బియ్యం పిండి పూర్ణం, దీని లోపల పప్పు పూర్ణంతో జిల్లేడు కాయలు చేసి పెట్టి ఇవన్నీ కూడా ఆవిరి పెడతాము. తర్వాత చిన్న చిన్న ఉండ్రాళ్ళు ఒక 21 చేసి, ఇక్కడ సిరాబుడ్డి కలం, ఇక్కడ విఘ్నేశ్వరుడి వాహనము ఎలుక. ఇవి మాత్రము చిన్న ఆకుతోటి చిన్న దొప్పలాగా తయారు చేయటము, లేదా ఒక చిన్న గిన్నెలో వేసి పూజ చేసుకునేటప్పుడు వినాయకుడి పక్కన ఎలుక ఉన్న వైపు పెడతారు. ఇంట్లో అమ్మ అలా పెడుతూ ఉండేది, మేము కూడా అలాగే పెడతాం. ఈ పూజ అయిపోయిన తర్వాత తెల్లవారి పత్రి తీసుకెళ్ళి, 3వ రోజు కానీ తెల్లవారి కానీ పత్రి తీసుకెళ్ళి కలిపేటప్పుడు ఈ వినాయకుడి దగ్గర పెట్టినటువంటి ఈ ఉండ్రాళ్లను గ్రామాలలో అయితే ఎవరో ఒకళ్ళ పెంకుటింటి మీద, పెంకుటిల్లు రేకుల ఇళ్ళు అలా ఉండేవి కదా, వాటి మీద వేసేవాళ్ళు. వాటి మీద వేసినప్పుడు అంటే ఒక రకంగా ఎలుక, వినాయకుడి వాహనము ఎలుక కాబట్టి ఎలుకలకు ఆహారంగా, అప్పుడు ఇళ్ళ చూరుల్లో వాటిల్లో ఎలుకలు ఉండేవి కనుక ఎలుకలకి ఆహారంగా ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో వేస్తుండొచ్చు బహుశా. మరి ఈ విధంగా నైవేద్యాలు చేసి వినాయకుడి పూజ చేసుకొని, మన వినాయకుడి వ్రతం కథ చదువుకొని పూజ చేసుకొని, ఇంట్లో ఉన్నటువంటి బట్టలు, కొత్త బట్టలు, మగవాళ్ళు తప్పనిసరిగా కొత్త బట్టలు పెట్టుకుంటారు దేవుడి దగ్గర. అలా అయిన తర్వాత ఎవరి వృత్తి వ్యాపారాలను బట్టి, పిల్లలు చదువుకునే పిల్లలైతే పుస్తకము, పెన్ను, ఏ వ్యాపారం చేసేవాళ్ళైతే ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి వస్తువులు, తర్వాత ఉద్యోగం చేసేవాళ్ళైతే వాళ్ళ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక వస్తువు వినాయకుడి పూజ దగ్గర పెట్టి పూజ చేసి వాటిపైన కూడా పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టడం ఆనవాయితీగా ఉంటుంది. అలా చేసినట్లయితే చదువుకునే పిల్లలకు చక్కగా విద్య వస్తుంది. వినాయకుడిలాగా సమయస్ఫూర్తి, తెలివితేటలు, బుద్ధి అన్నీ వస్తాయని చెప్పే ఉద్దేశంతో అంటూ ఉండేవాళ్ళు. కాబట్టి అలాగా అన్నీ పెట్టుకొని పూజ చేసుకోవటం అనేది అలవాటుగా మారిపోయింది. ఇంకప్పటి నుంచి కూడా మేము కూడా అలాగే చేసుకుంటాం. గోధుమ పాయసం కూడా చేస్తాం, మన ఛానల్లో ఉంది చూడండి. జిల్లేడు కాయల కోసం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. మంటను సిమ్లో ఉంచి ఈ చిన్న కప్పుతో తీసుకున్నాను. మీరు దేంతో అయినా తీసుకోవచ్చు. నేను కొద్దిగా చేస్తున్నాను కాబట్టి చిన్న కప్పుతో తీసుకున్నాను. ఇది గంట సేపు నానబెట్టిన పచ్చిశనగపప్పు, ఇది కుక్కర్లో వేసుకోవాలి. ఇదే గిన్నెతో 2 గిన్నెల నీళ్లు కుక్కర్లో పోసుకోవాలి. బయట కూడా ఉడికించుకోవచ్చు, మీ ఇష్టం, ఎలాగైనా ఉడికించుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మంటను మీడియంలో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయాలి. ఇప్పుడు కుడుముల కోసం స్టవ్ వెలిగించి ఒక చిన్న గిన్నె పెట్టుకొని కొద్దిగా ఒక 2 స్పూన్లు శనగపప్పు, పచ్చిశనగపప్పు నానబెట్టాను, దీన్ని ఇందులో వేసుకోవాలి, గిన్నెలో వేసుకోవాలి. ఇదే గిన్నెతో 1 గిన్నె నీళ్లు దీంట్లో పోసి నీటిని మురగనివ్వాలి. ఇప్పుడు ఇదే గిన్నెతో కుడుముల కోసం 1 కప్పు పిండి తీసుకున్నాను, ఇది జల్లించుకోవాలి. మరుగుతున్న నీళ్లలో 1/2 చెంచా ఉప్పు వేయాలి. ఒకసారి కలిపి జల్లించుకున్న 1 కప్పు పిండిని దీంట్లో వేసుకోవాలి. ఒకసారి స్పూన్తో కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు జిల్లేడు కాయల పై పిండి కోసం కొద్దిగా ఇంతకుముందు తీసుకున్నటువంటి, మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో నీళ్లు పోసుకోవాలి. మరుగుతున్న నీళ్లలో చిటికెడు ఉప్పు వేయాలి. మనం తీసుకున్న పిండిని ఈ మరిగే నీళ్ళల్లో వేసి ఒకసారి కలిపి ఇది కూడా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రవ్వ ఉండ్రాళ్ళ కోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. నేను ఈ కప్పుతో రవ్వ తీసుకుంటాను, ఈ చిన్న గిన్నెతో రవ్వ తీసుకుంటాను, అందువల్ల దీనితో రెండు గిన్నెలు నీళ్లు పోయాలి. 1/2 చెంచా నెయ్యి, 1/2 చెంచా ఉప్పు వేయాలి. నీళ్ళని మరగనిచ్చి నీళ్లు మరిగేటప్పుడు రవ్వ వేసుకుందాం. దీంట్లో కూడా 2 స్పూన్లు గంట సేపు నానబెట్టిన పచ్చిశనగపప్పు ఈ నీళ్ళల్లో వేసేయాలి. ఇప్పుడు ఈ నీళ్ళని మరగనిచ్చి మరిగిన తర్వాత బియ్యం రవ్వ వేసుకోవాలి. నీళ్లు మరుగుతున్నాయి. ఇప్పుడు దీంట్లో రవ్వ వేసి ఉప్మాలాగా ఉడికించుకోవాలి. బియ్యం రవ్వతోటి రవ్వ ఉండ్రాళ్ళు, దీన్ని సిమ్లో పెట్టుకొని ఉప్మాలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు జిల్లేడు కాయల కోసం ఉడికించిన శనగపిండి, బెల్లం మిశ్రమాన్ని కొద్దిగా నెయ్యి వేసి గట్టిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇది గట్టిపడేంత వరకు సిమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది.
ఇలా గట్టిపడే వరకు వేయించుకోవాలి. చల్లారిన తర్వాత ఉండల్లా చేసుకోవాలి. ఇలా ఒక బటర్ పేపర్ తీసుకోవాలి. పైన కొద్దిగా నెయ్యి రాసుకొని చిన్న నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకోవాలి. ఇలా పూరీలో ఒత్తుకొని తయారైన పూర్ణాన్ని ఈ రకంగా చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు పేపర్ని మెల్లగా ఈ రకంగా అన్నట్లయితే 2 అంచులని కలుపుకోవాలి. వీటిని జిల్లేడికాయలు అంటాము. ఇవి వినాయకుడికి ప్రసాదంగా నైవేద్యం పెడతాం. ఈ విధంగా మొత్తం తయారు చేసుకోవాలి. ఇలా తయారైన వాటిని ఇడ్లీ పాత్రలో కానీ దేనిలో అయినా పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఆవిరిపై ఉడికించుకోవాలి. అంటే మీకు ఏ రకంగా ఆవిరి పెట్టుకోవటం అలవాటు ఉంటే దానిపై అలాగే పెట్టుకోండి. అలా మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా ఒక 12 నుంచి 15 నిమిషాల వరకు ఆవిరిపైన ఉడికించుకోవాలి. నేను ఇడ్లీ పాత్రలో పెడుతున్నాను. వీటితో పాటుగా గారెలు, పూర్ణం బూరెలు, పులిహోర, గోధుమ పాయసం, పాల తాళికలు, మీ ఇష్టం ఇంకా ఏవైనా కూడా పెట్టుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి మీ అందరి ఇళ్లలో కూడా వినాయకుళ్ళు ఏ విధంగా చేసుకుంటారు అనేది వీలైన వాళ్ళు కామెంట్ రూపంలో పెట్టండి.